నమస్తే న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లాలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపు. నగరంలో విస్తృతంగా పర్యటించిన మేయర్ సునీల్ రావు. త్వరలో ప్రారంభించనున్న ప్రాజెక్టుల పరిశీలన. రసమై బాలకిషన్ ను విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీడియా సమావేశంలో వెల్లడించిన తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఏసీ ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, సంఘ కార్యాలయ భవనాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాదరావుతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలుంటాయని, ఆ తర్వాత పార్టీ ఇదాకతీతంగా ప్రజాప్రతినిధులు అంతా అభివృద్ధి కోసమే కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీల నాయకులంతా కలిసికట్టుగా అభివృద్ధి కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే పోటీ అని, ఆ తర్వాత అందరూ ప్రజల సేవ కోసమే కృషి చేస్తారని అన్నారు. అందరూ ఓట్లు వేస్తేనే తాము ప్రజాప్రతినిధులుగా గెలిచామన్నారు. రాష్ట్ర స్థాయిలోనే పార్టీల పరంగా మాట్లాడడం జరుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోందని చెప్పారు. మీరందరూ మాకు ఓట్లు వేశారని, మేమంతా మీకు సేవ చేస్తామని, రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సహకార సంఘాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు చేసిన పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని తాను ముఖ్యమంత్రిని కోరినట్లు, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధుల బిల్లులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. లోయర్ మానేరు జలాశయంలో బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరుతున్నాడని సంజయ్ తెలిపారు. సహకార సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, బెజ్జంకి సహకార సంఘం చైర్మన్ శరత్ రావు, సీఈఓ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, కేడీసీసీ డైరెక్టర్ అల్వాల కోటి, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. మన బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అమిషాలు తిరిగి మంది అయిన తర్వాత అనేక రకాల సదుపాయాలు సౌకర్యాలు కలిగించలేదు. అనేక స్కీములు లేవు. ఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కలిసి కొన్ని స్కీములు స్వయంగా స్కీములు కేంద్ర కిసాన్ సమ్మాన్ పేరుకొని 6,000 రూపాయలు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా కిసాన్ సమ్మాన్ కూడా మనం ఇస్తా ఉన్నాం. దాంతో రాష్ట్ర యూరియా చెప్పులు పెట్టి మార్పులు పెట్టి ఏదో పెట్టి రాష్ట్రంలో ఎరువులు పెట్టిన కాబట్టి సబ్సిడీ యూరియా ఒక్కొక్క సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలు ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా ఉన్నాయి. అందరూ రైతు పరిశ్రమలు డబ్బులున్నా చేయాలన్న సంకల్పం ఉన్నా ఎన్నో అవరోధాలు వస్తాయి. కాబట్టి అవరోధాలని దాటుకుని ఈరోజు ఘనంగా గొప్పగా ఒక కేంద్ర మంత్రివర్యులు, సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారి ఆధ్వర్యాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మరి మనమందరము డబ్బులుంటే డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, లేకపోతే ఈ డబ్బులను ఎక్కడ పెడితే మళ్ళీ డబ్బులు సృష్టించే ఆలోచన కూడా చాలా ముఖ్యం. సంపదను సృష్టించడం, మరి ఈ బ్యాంక్ ద్వారా సంపద ఈ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా సృష్టించే విధంగా బ్యాంక్ డైరెక్టర్లు, బ్యాంక్ సిబ్బంది, బ్యాంక్ చైర్మన్ అయినటువంటి మన శరత్ రావు గారు మరి నిజంగా కూడా సంపద గురించి ఆలోచించినారు. ఈ యొక్క
ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల పట్ల స్పష్టమైన విధానాన్ని అవలంబించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు నగర మేయర్ సునీల్ రావు. మంగళవారం రోజున నగరంలో విస్తృతంగా పర్యటించిన వారు మొదటగా నగరంలోని 9వ డివిజన్లో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన వార్డు సభల కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్తో కలిసి సమావేశంలో పాల్గొని లబ్ధిదారుల నుండి సంక్షేమ పథకాలను సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నివేదికను స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ ప్రజలకు చదివి వినిపించారు. అనంతరం మానేరు నది వద్ద గల ఫిల్టర్ బెడ్ యందు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 110 లక్షల రూపాయలు వెచ్చించి నూతనంగా ఏర్పాటు చేసిన 350 HP మోటార్ పంపు సెట్, ప్యానెల్ బోర్డ్, జనరేటర్ను డివిజన్ కార్పొరేటర్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానంతరం 58వ డివిజన్లోని కోర్ట్ రిజర్వాయర్ నందు మున్సిపల్ సాధారణ నిధుల నుండి సుమారు 70 లక్షల రూపాయలను వెచ్చించి నూతనంగా నిర్మించిన అధునాతన క్వార్టర్స్ను స్థానిక డివిజన్ కార్పొరేటర్ రాపర్తి విజయతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం మరియు రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని, గతంలో నిర్వహించినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నానని, అప్పుడు సుమారుగా నగర వ్యాప్తంగా 55,000 వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, అయితే ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో సుమారు 43 నుంచి 44,000 వరకు దరఖాస్తుదారులకు మాత్రమే ఫోటోలు తీసుకున్నారని, వారందరికీ ఇండ్లు వచ్చాయన్న ఆశతో ఉన్నారని, కానీ ప్రభుత్వం మొదటగా ఇళ్ల స్థలాలు ఉన్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇస్తామని ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని, కంటే తక్కువే స్వంతిండ్ల స్థలాలు కలవారున్నారని, మిగతా వారికి ఇండ్లను ఎలా నిర్మించిస్తారో ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి మీ సేవా సెంటర్లలో నిరంతరాయంగా ఈ ప్రక్రియను ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు మేలు జరుగుతుందని వారు ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమాలలో కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, రాపర్తి విజయ, బండారు వేణు, పలువురు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి అప్పుడు కరీంనగర్ నగరంలో దాదాపు 55,000 పైచిలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చినాయి. మరి మొన్న ఇంటింటికి సర్వే చేస్తే దాదాపు 43-44,000 దరఖాస్తులు మాత్రమే రావడం జరిగింది. ఆ సర్వే చేసి ఫోటోలు తీసిన వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయనే ఆలోచన భ్రమలో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సొంత స్థలాలు ఉన్న వాళ్ళకే మరి మొదటి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సొంత స్థలాలు ఉన్నటువంటి పేదలు ఇందిరమ్మ గృహాలకు సంబంధించిన వాళ్ళు కరీంనగర్ నగరంలో 5% కూడా లేరు. మరి వాళ్ళందరికీ ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం తీసుకురావాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడైనా ఇళ్ల స్థలాలు సేకరించి ప్రభుత్వ స్థలాలు కేటాయించి అక్కడ వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తే బాగుంటుందనే ఆలోచన ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంకోవైపు రేషన్ కార్డులకు సంబంధించి కూడా మరి చాలామంది రేషన్ కార్డు మరి కొత్తగా వివాహమైన దంపతులు చాలా ఆందోళన ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు వాళ్ళ తల్లిదండ్రుల కార్డులలో ఉన్నాయి. ఆ కార్డుల నుంచి తొలగించుకునే అవకాశం ఇచ్చి వాళ్ళకి సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చే ప్రొవిజన్ కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే, అలాంటి సిస్టమ్ ఏదైనా ఆన్లైన్లో తీసుకొచ్చి మీ సేవ ద్వారా నిరంతరంగా కార్డు జారీ ప్రక్రియ చేస్తే చాలా వరకు రేషన్ కార్డుల సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు వారి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లల పేరు నమోదు చేసుకోవాలంటే కూడా అవకాశం చాలా ఇళ్ళ నుంచి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు 80% సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేయాలన్నారు రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఉపాధ్యక్షుడు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్. కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్యాలెండర్ను మంగళవారం రోజున నగరంలోని ప్రెస్ క్లబ్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కడారి ఐలయ్య కురుమ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సొసైటీలలో 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ఎన్నికలు పూర్తి స్థాయిలో జరగలేదని, ఒకేసారి అన్ని గ్రామ సొసైటీలలో ఎన్నికలు జరిపించి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు చైర్మన్ పదవులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీని ఈ ప్రభుత్వం చేస్తామని చెయ్యలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే 80% సబ్సిడీతో గొర్రెలను ఇప్పించాలని, గొల్ల కుర్మలకు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గొల్ల కుర్మలకు 50 సంవత్సరాలు నిండిన వారికి 6,000 పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా దేవాదాయ చైర్మన్ పదవులను కూడా గొల్ల కుర్మలకు కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి కాల్వ శ్రీనివాస్ యాదవ్, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మా యాదవ్, దుండ్ర రాజన్న యాదవ్, జిల్లా కార్యదర్శి గీతాంజలి యాదవ్, బుస అంజన్న యాదవ్, జిల్లా అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వేణిరాజు, మంచాల రవీందర్ యాదవ్, సందవేని ప్రసాద్ యాదవ్, జంగా కొమరయ్య యాదవ్, గజ్జి ఐలయ్య, మండే రాజు యాదవ్, బండి మల్లన్న యాదవ్, ఆవుల మల్లేష్ యాదవ్, కడారి రాయుడు, నల్లంగి కొమరయ్య, మర్రి వెంకటమల్లు, జంగ తిరుపతి యాదవ్, నన్నవేని కొమరయ్య యాదవ్, బండ అనిల్ యాదవ్ మరియు గొల్లకుర్మ సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి తోటి కుల బాంధవులు, మరి జిల్లా నాయకులు, యాదవ సంఘ నాయకులు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఈ యొక్క మరి క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మరి దాదాపు 7 సంవత్సరాల నుంచి ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు అనేటి మరి జరపడం లేదు. మరి దానికి గొల్ల కుర్మలు నిరుత్సాహంగా ఉన్న విషయం వాస్తవమే. మరి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా మరి ఎన్నికలను త్వరితగతిన జరిపి మరి నామినేటెడ్ పోస్టులు పూర్తిగా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి గత ప్రభుత్వం 75% సబ్సిడీతో ఇచ్చిన గొర్రెల మరి పంపిణీ విధానంలో మరి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూనే మరి సంవత్సరం గడిచినా కానీ ఇప్పటి వరకు గొల్ల కుర్మల మరి మాటే లేదు. ఈ గొర్రెల పెంపకం వృత్తిదారుల సంఘం అనేది మన కాలు నరసన్న గారు ఉన్నప్పుడే ఇక్కడే ప్రారంభించి మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్గనైజ్ చేసిన సందర్భం ఉన్నది. మరి దొడికొమరయ్య గారికి గతంలో ఓన్లీ వర్ధంతే చేస్తున్న సందర్భంలో మరి వారి జయంతి కూడా జరపాలన్నప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘం ఆధ్వర్యంలోనే జయంతి జరుపుకుంటూ మరి ప్రస్తుత పరిస్థితులు ప్రస్తుతం ఉన్న గతంలో ఉన్న గవర్నమెంటే జయంతి వర్ధంతి అధికారికంగా చేయడం అనేది మరి మా సంఘం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో జరుపుకుంటూ జిల్లా స్థాయిలో కూడా ఒకే టర్మ్లో జరిపి మరి దాన్ని రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిపించి దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి మరి ఇంతవరకు ఉన్న నామినేటెడ్ పోస్ట్ లాగా వాటిగానే ఒకరిని నామినేట్ చేసుకుంటూ ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా వాటిగానే గత 20 సంవత్సరాలకెళ్ళి కూడా మాకు రాష్ట్ర సమాఖ్య ఉన్నప్పటికీ కూడా ఎలాంటి నిధులు ఇవ్వలేదు ఇప్పటివరకు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ పథకాల అమలు చేస్తూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తూ అటు సంక్షేమం అభివృద్ధిలోనూ తెలంగాణ రాష్ట్రం ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పథకాలు అమలుకై ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు ముఖ్య అతిథిగా తహసీల్దార్ సురేష్, మండల స్పెషల్ అధికారి శ్రీలత, కాంగ్రెస్ పార్టీ ఎల్లా బాలరెడ్డి విచ్చేసి గ్రామ కార్యదర్శి నేతృత్వంలో పథకాల అర్హులైన జాబితాను గ్రామ సభలో ప్రకటించారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో 101 మంది లబ్ధిదారులను ప్రకటించగా ఎక్కువగా అనర్హులకు వచ్చాయని, గ్రామస్తులు గ్రామ సభల్లో రసాబసాగా మారిందని, వెంటనే తహసీల్దార్ సురేష్ పూర్తి ప్రకటన కాదని మళ్లీ సర్వే చేయించి అర్హులైన లబ్ధిదారులకి ఇస్తామని తెలపడంతో గ్రామస్తులు శాంతించారు. అంతేగాక గ్రామంలో 4 పథకాలకు రాని వారు ఉంటే మళ్లీ అప్లై చేసుకోవాలని తెలిపారు. గుట్టలు, భూములు, చెట్లు ఊళ్ళో ఇల్లు అయితే అమ్మినాక కూడా ఊళ్ళో పైసలు ఇచ్చారు. ఆ పైసలు ఇస్తే మన అందరి పైసలు పోతే అలా లేనోళ్ళ పైసలు కూడా ట్యాక్సీలలో కడితేనే ఉన్నోళ్ళకి రైతు బంధు కానీ రైతు భరోసాలు ఇవన్నీ కూడా ఇది ఏమైనా ప్రభుత్వం ఇస్తుందంటే స్కీము మనందరి పైసా ఉండాల. కాబట్టి అన్యాయంగా ఎవరు కూడా ఇచ్చే అవకాశాన్ని మనం కల్పించద్దు. ఒకవేళ కల్పిస్తే మనం బాగా తప్పించిన అవుతాం. కాబట్టి ఎవరు అనర్హులు బాగా భూమి ఉన్నది మాత్రం ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని పేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తే మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు రాకపోతే అన్న నా పేరు లేదని తొందరపడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు కూడా 10 ఏళ్ళ పిల్లలు ఉంచి కిందట్టేయాలని వాళ్ళు ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులలో లేదు. ఒకసారి మీ అందరూ కూడా ఇంకా రాని వాళ్ళు కూడా ఉంటే ఒకవేళ దూర ప్రాంతం వల్ల కొన్ని టిక్లు చేయంగా మనం ఇంట్లో ఒక పిల్లగాని అన్నం తినిపించాలి. కానీ ఇందిరమ్మ ఇల్లు కూడా
ఇప్పుడు ఇల్లు కావాలని అందరూ టిక్ పెట్టారు, ఊళ్ళో టిక్ పెట్టారు. ఎందుకంటే వచ్చేది ఊడగొట్టాలని ఆలోచన ఉంటుంది. పెద్దపల్లి మండలంలోని భోంపల్లి గ్రామ సభలో ప్రభుత్వ పథకాల అమలు జాప్యంతో పలువురు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా గ్రామ సభలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ప్రజలు ప్రభుత్వ అధికారుల దృష్టికి వారికి ఏమేమి అందటం లేదో తెలియపరిచేందుకు ఈ గ్రామ సభలు నిర్వహించారు. నిరసన వ్యక్తం చేసిన ప్రజలను అధికారులు సముదాయించి లబ్ధిదారులకు అందే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని 4 నూతన కార్యక్రమాల లబ్ధిదారుల జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని కాల్వ శ్రీరాంపూర్ మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా సహకార సంఘ అధికారి శ్రీ మాల అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆరేపల్లి, తారుపల్లి, పెగడపల్లి, పందిళ్ళ, ఆషన్నపల్లి, కిష్టంపేట, ఇదిలాపూర్, కూనారం గ్రామాల్లో ఈ నెల 26న ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 4 పథకాలపై గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ మాల, ఇరిగేషన్ డిఈ రవి, తహసీల్దార్ వకీల్, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో గ్రామ సభల్లో పాల్గొన్నారు. 4 పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో చదివి వినిపించగా అర్హులైన మాకు కాకుండా అనర్హుల పేర్లు ఉండడంతో అధికారులను నిలదీశారు. పేర్లు రాని లబ్ధిదారులు గ్రామ పంచాయతీతో మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ మాలా మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 26న నూతనంగా అమలు చేయబోతున్న 4 సంక్షేమ పథకాలపై అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు రాని లబ్ధిదారులు మళ్లీ గ్రామ పంచాయతీలో అప్లై చేసుకోవాలన్నారు. యోగ్యం కాని భూములకు రైతు భరోసా అందించడం లేదన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామాల్లో లిస్టు విడుదల చేశామన్నారు. 4 పథకాలపై జాబితాలో పేర్లు లేని అర్హులైన లబ్ధిదారులు గ్రామ పంచాయతీలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగార్జున, ఎస్ఐ వెంకటేష్, ఎంపీఓ కిరణ్ యాదవ్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఎంపీఓ మంజుల, ఏపీఎం కనకయ్య, ఆయా శాఖ అధికారులు, నాయకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా 4 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశానుసారం ఇక్కడ పందిళ్ళలో గ్రామసభ ఏర్పాటు చేయాలన్నది. దాని గురించి మొత్తం అర్హులైన లిస్టుల జాబితా అంతా కూడా గ్రామసభలో చదివి వినిపించి సభ్యులందరూ ఆమోదం తీసుకోవడం జరిగింది. ఇంకెవరైనా కవర్ కాకుండా ఉన్నచో ఆ 4 స్కీమ్లకు సంబంధించి కూడా వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి ఒక ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినాము. ఎక్కడ కూడా ఎవరిని మిస్ చేయకుండా అర్హులైన వారందరికీ కూడా ఆ స్కీమ్ యొక్క ఫలితాలను అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మీ యొక్క ప్రజల సమక్షంలోనే ఈ యొక్క 24 గ్రామ పంచాయతీలో మన శ్రీరాంపూర్ మండలంలో రోజు 8 గ్రామ పంచాయతీలో గ్రామ సభ వేస్తున్నాం. అన్ని గ్రామాలలో మేము సమక్షంలోనే మేము గ్రామ సభ వేస్తున్నాం. మేమైతే లోపల ఏదో ఎంక్వైరీ చేసుకుని మేము దాచిపెట్టుకోలేదు కదా. మేము పారదర్శకంగా ఇక్కడ జాబితాను రూపొందించాము. ఈ జాబితాను ఇక్కడ ప్రదర్శించాము నోటీస్ బోర్డు మీద. మరియు మీ గ్రామ సభలో కూడా మీ పేర్లు మేము అంది చదివి వినిపిస్తున్నాము. దీనిలో ఇంకా అభ్యంతరాలు ఉంటే మాకు చెప్పమంటున్నాం. మీరు ఏమైనా రేట్ చేసి ఉంటే మీ యొక్క సమస్యను చెప్పి ఉంటే ఇక్కడ నమోదు చేసుకోండి. ఇంకా కూడా మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చే ఉంటే మేము పైకి ప్రభుత్వానికి తెలియజేస్తాము. దయచేసి అందరూ కూడా ఈ పథకం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ లభించాలని ఒక ముఖ్య ఉద్దేశం కొద్ది ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదవాడికి అందాలని ముఖ్య ఉద్దేశం కొద్ది. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ని విమర్శించే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రసమై బాలకిషన్ ని విమర్శించే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. గత 15 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి దళితులను, బీఆర్ఎస్ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది శూన్యమని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. మొగిలిపాలెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కమిషన్లు తీసుకుంటున్నట్లు నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వంతడుపుల సంపత్, పాషం అశోక్ రెడ్డి, పెట్టం రమేష్, బొర్రా రవి, బోయిన తిరుపతి, నందకిషోర్, వేల్పుల మల్లయ్య, బాబు, బండారుపల్లి కుమార్, మురళి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి గారు మాట్లాడిన తీరు
మరి మా బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల మీద అవాకులు చెవాకులు చేశారు, దళిత నాయకుల మీద కూడా ఆరోపణ చేశారు. మరి రంగారెడ్డి మేము ఒక్కటే నేను అడగదలుచుకున్నాం, మరి నువ్వు నిన్న మాట్లాడినటువంటి ఇసుక దందా మీద, మరి గతంలో ఇసుక బాగా తోడి చాలా ట్రాక్టర్ల ద్వారా బాగా డబ్బులు సంపాదించడానికి ఆరోపణ చేసినావు. మరి అదే ఇసుక ఈ గత సంవత్సరం నుంచి కూడా మీ షాడో ఎమ్మెల్యే అయినటువంటి మురళీధర్ రెడ్డి గారు ఒక దళితునికి ఫోన్ చేసి, రేణుకుంట అన్నటువంటి ఒక దళితునికి ఫోన్ చేసి డబ్బులు చేసిన సంగతి నువ్వు మర్చిపోయినావా? మరి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. మరి మీ ఎమ్మెల్యే గారికి తెలుసు, మొత్తం తిమ్మాపూర్ మండలంలో కాదు కరీంనగర్ జిల్లాలో అందరికీ తెలుసు. మరి నువ్వు చాలా పద్ధతి లెక్క మాట్లాడుతూ ఉన్నావు. మరి మొగిలిపాలెం విషయానికి వస్తే, మొగిలిపాలెంలో మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ట్రాక్టర్లు కానీ ఇచ్చినని మాట్లాడుతూ ఉన్నావు. మరి అక్కడ బీసీ బంధు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు, సిపిఐలోకి ఇచ్చిర్రు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిర్రు. కావాలంటే నా దగ్గర ఆధారాలు నేను చూస్తా. ఈ మండలం గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసింది ఈరోజు ఉన్నటువంటి ఈ మండల నాయకత్వమే, ఈ గౌరవ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు. అతను రూపాయి లేకుండా వచ్చిందని చెప్తున్నావు. వాళ్ళ చరిత్ర చదివేంత జీవితం నీకు లేదు. నువ్వు ముడ్డి మీద చెడ్డీ లేని రోజే రసమయ్య గారు వారి యొక్క భార్య ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు. వారి యొక్క ఆస్తుల గురించి కానీ ఇంకేదో ప్రేలాపనలు పేలేటువంటి వయసు కానీ నీకు అనుభవం కానీ నీకు లేదు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 నిర్ణయం చేయాలని నేడు అలుగునూరు చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సిఐటియు అధ్యక్షులు గిట్ల ముకుందరెడ్డి ప్రారంభించారు. పాదయాత్ర అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ, గత రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు సమ్మె చేస్తే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని ఐఏఎస్ కమిటీని ఏర్పాటు చేసి పక్కన పెట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఓట్లను దండుకున్నది. ఆశా వర్కర్స్ పోరాట ఫలితంగా 2024 ఫిబ్రవరి 9, జూలై 30, డిసెంబర్ 10 ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశల ధర్నా చర్చల సందర్భంగా కమిషనర్ గారు స్పందిస్తూ 50 లక్షల ఇన్సూరెన్స్ను ఇస్తామన్నారు. మట్టి ఖర్చులు 50,000 ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెలవులు ఇస్తామని, టార్గెట్ రద్దు చేస్తామని నిర్దిష్ట హామీలిచ్చారు. పై సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. అందుకని ఫిబ్రవరి 2 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు గిట్ల ముకుందరెడ్డితో పాటు జిల్లా కోశాధికారి జి రాజేశం, జిల్లా నాయకులు ఎం రాజయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు లక్ష్మి, వెంకటలక్ష్మి, పద్మ, సత్యలక్ష్మి, రజిత, లత, భారతి, ప్రియాంక, భాగ్యలక్ష్మి, సరోజన, శ్యామల, స్వప్న తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలం అందరము అలుగునూరు చౌరస్తా నుండి ఇక్కడ కలెక్టరేట్ వరకు పాదయాత్ర రావడం జరిగింది. ఎందుకంటే మా సమస్యలు అట్లున్నాయి. నిత్యావసర సరుకుల ధరలేమో అధికంగా పెరుగుతూ ఉన్నాయి. మా పారితోషకాల కారణం మేము ఉన్నాము, ఎక్కడ వేసిన గొంగడు అక్కడ అన్నట్టుగానే ఉంది. మేము ప్రభుత్వాన్ని 18 సంవత్సరాల నుంచి మేము అడుగుతూ ఉన్నాము, దపదపాలుగా చాలా పోరాటాలు చేస్తూ ఉన్నాము. గతంలో 106 రోజులు సమ్మె చేశాము. పోయిన సంవత్సరం కూడా 2024లో 15 రోజులు సమ్మె చేశాము. ఆ సమ్మె సందర్భంగా మీ సమస్యలు నెరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత మేము నెరవేరుస్తామని కాంగ్రెస్ వాళ్ళు మా టెంట్ల దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. అట్లాగే మేము సమ్మె చేసినప్పుడు కూడా మాకు కమిటీ వేస్తామన్నారు, కమిటీ కూడా వేయలేదు. తమ మేనిఫెస్టోలో పెట్టింది ఫిబ్రవరి 2 నుండి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలని ఈరోజు 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించడం జరిగింది. దీనితో పాటు ప్రమాద బీమా సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, పెండింగ్లో లెప్రసీ, పోలియో తదితర అన్ని రకాల సర్వేల పెండింగ్ బిల్లులు కూడా ఆశా కార్యకర్తలు ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు సమ్మె కాలం దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు
వాళ్ళందరూ వచ్చి కూడా మేము అధికారంలోకి వస్తే ఆశా కార్యకర్తలకు 18,000 ఇస్తాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల లక్ష్మీపూర్ గ్రామంలో మంగళవారం జరిగిన గ్రామ సభల్లో మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. రైతు భరోసా కింద అర్హులైన రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో లాగా బీడుపడ్డ భూములకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, సినిమా హాళ్లకు ఇవ్వడం జరగదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయల రైతు బంధు పేరిట దుర్వినియోగం జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. రైతు ఆత్మీయ భరోసా సైతం అర్హులకే ఇవ్వడం జరుగుతుందన్నారు. సజావుగా జరుగుతున్న సమావేశంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు రైతు భరోసా 15,000 అని మేనిఫెస్టో తెలిపి ఇప్పుడు 12,000 మాత్రమే ఇవ్వడం ఏ మేరకు సమంజసం అని సూటిగా ప్రశ్నించారు. దీనికి బదులుగా ఎమ్మెల్యే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని, అందుకే అలా ఇవ్వడం జరుగుతుందని, రాష్ట్ర ఆదాయం పెరిగిన తర్వాత తప్పకుండా 15,000 ఇవ్వగలమని స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారి మధుసూదన్, ఎంపీడీఓ ఆంజనేయులు, ఏఈ సమ్మయ్య, గ్రామ కార్యదర్శి బాబు, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు పులికృష్ణ, చిలువేరి శ్రీనివాసరెడ్డి, పలు శాఖల అధికారులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి జిల్లా పరిషత్ నిధుల నుంచి 1,25,000తో బోర్వెల్ శాంక్షన్ చేయగా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద బోర్ వేసే పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు చేసుకునే ప్రదేశంలో మంచినీటి సౌకర్యం లేదని మాజీ జడ్పీటీసీ వంగుల తిరుపతి రెడ్డి జడ్పీ నిధులతో బోర్వెల్కు 1,20,000 నిధులతో మంజూరు చేసి బోర్తో పాటు మోటార్ ఇచ్చినందుకు మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డికి మజీద్ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు గోరెమియా, ఇబ్రాహీం రహీం, రెహమాన్ రాజా, మహమ్మద్, ఫకీర్ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వంగల తిరుపతి రెడ్డి గారు గతంలో మేము రంజాన్ పండుగకు తను ఇదే వైద్య రాగానే అన్న మాకు ఒక బోర్ అయితే బాగుంటుంది, మీరు పదవిలో ఉన్నారు, మాకు తప్పకుండా బోర్ కావాలంటే ఆయన జడ్పీటీసీ నిధులకు వెళ్ళి బోర్ శాంక్షన్ చేయించడం, మరి అది ఈరోజు వేయించడం జరుగుతుంది. అన్న మేము అడగగానే మాకు బోర్ ఇచ్చినందుకు మీకు మా ముస్లిం సోదరులందరి తరఫున, మండల ముస్లిం సోదరులందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలన్న. రైతు సంక్షేమం కోసమే సహకార సంఘాలు పనిచేస్తాయని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామంలోని నూతనంగా ఏర్పాటు చేసిన సహకార సంఘ భవనాన్ని సొసైటీ చైర్మన్ లతా ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా 6 గ్యారెంటీలను అమలు చేస్తోందని, రైతులకు త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీంద్రచారి, మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమలరెడ్డి, సొసైటీ ఉపాధ్యక్షులు పాకాల రాజేంద్రరెడ్డి, డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, దేవేందర్రావు, సాదయ్య, ఎల్లయ్య, సుజాత, మర్రి కొమరయ్య, అశోక్, కొమరయ్య, మల్లారెడ్డి, సంపత్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేసినాం. కొన్ని అనివార్య కారణాల వల్ల బ్యాంకులు ఏదైతే సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలో చేసుకోనందువల్ల, లేకపోతే ప్రభుత్వానికి లెక్కలు పంపనందువల్ల కొన్ని ప్రాథమిక బ్యాంకులే కానీ, సహకార బ్యాంకులే కానీ, తర్వాత యూనియన్ బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంకుల్లో అవి రుణమాఫీ కోసం పంపించలేదు, వాళ్ళు అప్గ్రేడ్ కాలేదు డేటాతోని, కాబట్టి కాలేదు. తప్పకుండా మళ్ళీ మేము ఈరోజు కాదు, రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 6 లోపల అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని ఎంపీడీఓ జయశీల తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని దేశాయిపల్లి, కొత్తపేట, రత్నంపేట, రామన్నపేట, గుండనపల్లి, మార్లపేటలో ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించారు. ఈ రోజు నుండి 4 రోజుల పాటు మండలంలోని 23 గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్డు లేని, భూమి లేని వ్యవసాయ కూలీల భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జయశీల తెలిపారు. మండలంలో 4 స్పెషల్ ఆఫీసులను నియమించినట్లు, అందులో తహసీల్దార్, ఎంపీడీఓ, మండల పంచాయతీ అధికారి, వ్యవసాయ అధికారి ఉండగా
పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో గ్రామ సభలో పాల్గొన్నారు. 4 పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో చదివి వినిపించగా పేర్లు రాని లబ్ధిదారులు గ్రామ పంచాయతీలో మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 26న నూతనంగా అమలు చేయబోతున్న 4 సంక్షేమ పథకాలపై అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు రాని లబ్ధిదారులు మళ్లీ గ్రామ పంచాయతీలో అప్లై చేసుకోవాలన్నారు. యోగ్యం కాని భూములకి రైతు భరోసా అందించడం లేదన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామాల్లో లిస్టు విడుదల చేశామన్నారు. 4 పథకాలపై జాబితాలో పేర్లు లేని అర్హులైన లబ్ధిదారులు గ్రామ పంచాయతీలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ప్రజాపాలన గ్రామ సభలో ముఖ్యమైనటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అండ్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 అంశాల మీద నేడు బోయినపల్లి మండలంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాన్యులు మన గౌరవ చెప్పదండి ఎమ్మెల్యే గారు శ్రీ మేడిపల్లి సత్యం గారి సూచనల మేరకు అన్ని గ్రామాలలో మేము గ్రామ సభలు నిర్వహించడానికి ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. ఈ షెడ్యూల్లో భాగంగా మనకేంటి అని అంటే 4 మండల స్థాయి అధికారులను టీమ్ ఆఫీసర్స్గా వేయడం జరిగింది. 23 గ్రామ పంచాయతీలు బోయినపల్లి మండలంలో ఉండగా రోజు 6 నుంచి 7 గ్రామ సభలు నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా మనకు మండల పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ ఎంఆర్ఓ గారు, ఎంపీఓ గారు, ఎంఈఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్, వీరందరి మీద సూపర్వైజర్గా మండల్ స్పెషల్ ఆఫీసర్ మన జెడ్పీసీఓ గారు ఉంటున్నారు. వీరి సారథ్యం లోపల ఈరోజు సుమారుగా 7 గ్రామాలలో గ్రామ సభలు స్టార్ట్ అయినాయి. మనకు మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్ లాగా మొత్తము మాకు 4 టీమ్ లీడర్స్కి గాను 8 గ్రామ సభలు ఈరోజు మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిద్దిపేట జిల్లాలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపు. నగరంలో విస్తృతంగా పర్యటించిన మేయర్ సునీల్ రావు. త్వరలో ప్రారంభించనున్న ప్రాజెక్టుల పరిశీలన. రసమై బాలకిషన్ ను విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీడియా సమావేశంలో వెల్లడించిన తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు. చూస్తూనే ఉండండి న్యూస్.